ఏమిటి దగ్గు? ఏమిటి దగ్గు? ఎందుకంటే అంత కంగారు పడతారు? ఏదో వేడి చేసినట్టుంది. వేడిగా జనకి ఎన్నాళ్ళ నుంచి దగ్గు? మనుషుల తర్వాత జబ్బులు లేకుండా ఉంటాయండి. ఐఎమ్ సారీ, టీబీ అటాక్ అయింది, బాగా ముదిరింది, వెంటనే సరైన ట్రీట్మెంట్ అవసరం. నాకు తెలిసిన స్పెషలిస్టు మద్రాసులో ఉన్నాడు, లెటర్ రాసిస్తాను, తీసుకెళ్ళండి. మీరంతగా ఆధారపడక్కర్లేదు, క్యూర్ అయిపోతుంది. ఎంత చెప్పినా నా మాట వినిపించుకోరు. ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నారు, అక్కడ జరిగే వైద్యం ఇక్కడ కూడా చేయించుకోవచ్చు కదండి. నీకు తెలియదు జానకి, ముందు జాగ్రత్త చాలా అవసరం. పొరపాటు నీకేదైనా అయిందనుకో, నేను నలుగురు ఏమైపోతావు? అనాథలమే కదా. నువ్వు ఊరుకో. పాల్కో బాబు, పాల్కోవా, పాల్కో బాబు, పాల్కోండి, పాల్కో బాబు, పాల్కో, పాల్కోవా, పాల్కో బాబు, పాల్కోవా, పాల్కోండి, పాల్కో బాబు, పాల్కో, పాల్కోవా, పాల్కో బాబు, పాల్కోవా, పాల్కో, పాల్కోవా, పాల్కోవా, పాల్కో బాబు, పాల్కోవా, పాల్కోండి, పాల్కో బాబు, పాల్కోవా, పాల్కో, పాల్కోవా, పాల్కో బాబు, పాల్కోవా, పాల్కోండి, పాల్కోవా, పాల్కో బాబు, పాల్కోవా, పాల్కోండి, పాల్కోండి. మిస్టర్, మిస్టర్, ఏడు మీ అబ్బాయా నా బెర్త్ మీద పడుకున్నాడు? మా అబ్బాయా? నాకు ఇంకా పెళ్ళే కాలేదయ్యా బాబు, అనవసరంగా డిస్టర్బ్ చేయకండి. ఏమండి, చిన్న కనిపించట్లేదండి. చిన్న, చిన్న, ఏమండి, మా బాబు లేదమ్మా. చిన్న, చిన్న, ఏమండి, ఇక్కడ చిన్న పైన చూసారా? నాకు తెలియదమ్మా. చిన్న, ఇక్కడ కూడా కనిపించట్లేదండి. బాబు, చిన్న, ఏం చేసేటండి? ఏమైపోయాడు? హాయ్. సీత, సుబ్బరామయ్య గారు మొత్తానికి సాధించారు. ఢిల్లీకి వెళ్ళి షుగర్ ఫ్యాక్టరీ పర్మిట్ తెచ్చారు. చాలయ్యా. అబ్బా, ఏమిటి చేదస్తం కృష్ణ? చేదస్తం అంటానండి, షుగర్ ఫ్యాక్టరీ లైసెన్స్ అంటే సామాన్యమా? మా నోళ్ళు చక్కెర పోసారు కదండి. సీత, చూసావా? ఎవరండి అబ్బాయి? గవర్నమెంట్ వాళ్ళు షుగర్ ఫ్యాక్టరీ లైసెన్స్ ఇస్తే భగవంతుడు కలకండ మూటనే ప్రసాదించాడు మనకి. ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాడు.
కాఫీ తీసుకురా. జానకి కాఫీ. ఏమిటో ఈ కాఫీ నువ్వు తీసుకొచ్చావు? ఇంకా బ్యాంక్ వెళ్ళా? లేదు నాన్న, అన్నయ్య డ్రాప్ చేస్తాను లేదు. నేను పనిచేసే బ్యాంకులోనే తన చెక్ క్యాష్ చేసుకోవాలి. ఓహో, మీ ముద్దుల కొడుకు చేత సేవలు అందుకుంటున్నారా? అవును, నువ్వు కొడుకులు సేవ చేస్తున్నావు, కొడుకులు నాకు సేవ చేస్తున్నావు. చేస్తాను. నన్ను అడిగితే మీరు ఉద్యోగం మానేయడం మంచిది. అవునన్నా. నేను ఉద్యోగం మానేయాలా? అవునన్నా, మేము ఉద్యోగం చేస్తున్నాం. నేను ఇంజనీర్, తమ్ముడు బ్యాంకులో క్యాషియర్. ఇంకా మీరు కష్టపడడానికి ఏమా? మీకేనాయనా దొరలు చెబుతారు. ఉద్యోగం మానేస్తే మీ అమ్మ ఈ కుక్కడి కాఫీని కూడా ఇస్తాను, నాకు నమ్మకం లేదు. అవునవును, నేను ఇవ్వకే మీరు ఇలా కష్టపడిపోతున్నారు. అవును, కష్టాలు పడి పడే మీసాలు కూడా తెల్లబడిపోయాను. చూడు, భార్యను అనటం భర్తల సొత్తు. నేను అంటున్నప్పుడు నువ్వు వింటూ ఉండు, నువ్వు అంటున్నప్పుడు నేను వింటూ ఉండు. వస్తానా? మంచిది నాయన, స్పీడ్ ఎక్కువ వెళ్ళకండి, యాక్సిడెంట్ అవుతుంది. అలాగే జాగ్రత్త. కాళ్ళు నొప్పులు వయసులో ఆ రోజులు పోయినాయి, జాగ్రత్తగా ఉండాలి. ఏమండి, మన కామేశ్వరమ్మ గారి మనవరాలు వసంత లేదు, ఆ అమ్మాయిని వాళ్ళు చూశానండి. మన వాసు పక్క నిలబడితే రతి మన్మధులా ఉంటారు. అదేమిటో ఇదే మాట సుబ్బాయమ్మ మనవరాల విషయంలో కూడా చెప్పినట్టు జ్ఞాపకం. అప్పుడు అన్నాననుకోండి, కానీ అమ్మాయికి పళ్ళెత్తు. మరి అమ్మాయి ముత్యాల్లా ఉంటాయి, కళ్ళు చక్రాల్లా ఉంటాయి. 10th క్లాస్ కూడా పాస్ అయింది. ఫస్ట్ టైమే. లేకపోతే నీ మోహం, ఆ రామలక్ష్మి గారు అమ్మాయి ఏదో ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అని చెప్పావు కదా. అప్పుడు చెప్పాననుకోండి, కానీ అమ్మాయికి మెల్లకంది. నన్ను చూస్తుంటే గోడను చూస్తున్నట్టుంది. మరీ మంచిది కదా. నీ మీద కోపం వచ్చినప్పుడు అబ్బాయిని చూస్తున్నట్టుంటది, అబ్బాయి మీద కోపం వచ్చినప్పుడు నిన్ను చూస్తున్నట్టుంటది. ఏ గొడవ లేకుండా పోతుంది. అబ్బాయి అదేం కుదరదు. కానీ ఆ సీతారామయ్య గారి కూతురు తెలియకే తెలుసు. పేరు రాధ, వయసు 18 సంవత్సరాలు, ఎత్తు 5 అడుగుల 4 అంగుళాలన్నర, చదువు సెకండ్ ఫార్మ్ 3వసారి ముక్కును పడి పాస్ అయింది. అమ్మాయిగా ఎగతాళి చేస్తున్నారా? ఎగతాళే? వాట్ ఇస్ దిస్? మై గాడ్, కోడలు వస్తున్నారని సామాన్య విషయమా? మొత్తం మీద పెద్ద చిట్టాయే తయారు చేశారు. మీకు అలాగే ఉంటుందిలేండి. కోడల్ని ఏరి కోరి తెచ్చుకోమని పెద్దలు చెప్పారు. ఏదో దొరికిందే చాలని 3 ముళ్ళు వేయించేస్తే మన పని అంతే. జాను, కోడళ్ళు వచ్చేది మన పనులు చూసి పెట్టానికి కాదు, అబ్బాయిల పనులు చూసి పెట్టాను. అందుకని ఈ లిస్ట్ అంతా తీసుకెళ్ళి అబ్బాయి ముందు పెట్టు. వాడికి ఓకే అయితే మనకు ఓకే. ఓకే? హలో. గుడ్ ఈవినింగ్ జూనియర్ ఇంజనీర్ గారు. చీఫ్ ఇంజనీర్ గారు అమ్మాయి, గుడ్ ఈవినింగ్. కూర్చోండి. థ్యాంక్ యూ. మీ నాన్నగారు ఉన్నారా? ఉన్నారు. మీరు నాన్నగారి కోసమే వచ్చారా? అఫ్ కోర్స్, మీకోసం కూడా అనుకోండి. ముందుగా మీ నాన్నగారితో పని. గుడ్ ఈవినింగ్. సారీ మై బాయ్. థ్యాంక్ యూ సార్. ఈవినింగ్. మీరు చెప్పినట్టు పేపర్స్ పుటప్ చేశాను, ఒకసారి చూసి సంతకాలు పెట్టి రేపిస్తే. గుడ్, యూ విల్ కమ్ అప్. థ్యాంక్ యూ సార్. వస్తాను సార్. డాడీ, నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలని చెప్పానే, ఇంజనీర్ గారిని కాస్త డ్రాప్ చేయమని డాడీ. ఓకే వాసు, ఐ థింక్ యూ డోంట్ మైండ్ ఇట్. విత్ ప్లెజర్ సార్. థ్యాంక్ యూ డాడీ. బాయ్ బాయ్. నిజంగా మీ ఫ్రెండ్ ఇంటికేనా? నిజంగా కాదు. మరి ఎక్కడికి? బీచ్కి. బీచ్కి అండి. బీచ్ గా?